హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత వ్లాగ్స్. ఈరోజు మీకు కలర్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బ్లాక్ కలర్ వేసుకుంటారు కదా అందరు డై, అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా యాప్రాన్ వేసుకోవాలి. యాప్రాన్ వేసుకొని చేతులకు గ్లౌజులు తొడుక్కోవాలి. గ్లౌజులు తొడుక్కొని కలర్ అని మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను. ముందుగా కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకొని మిడిల్ పార్ట్ తీయాలి. మిడిల్ పార్ట్ పాపడ్ తీస్తాం కదా, సేమ్ అలా తీసుకొని అప్లై చేస్తూ ఉండాలి. కలరు బ్రష్తోనే అప్లై చేసుకోవాలండి. చేయి అస్సలు యూజ్ చేయొద్దు, చేయి కంటితే పోదు మళ్ళీ. అలానే చిన్న చిన్న పాయలు తీసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నాను. చిన్న చిన్న పాయలు తీసుకుంటూ కలర్ అనేది అప్లై చేసుకోవాలి. మొత్తం ఒక సైడ్ అయిపోయాక ఇంకో సైడ్ స్టార్ట్ చేయాలి. ముందు ఒక సైడ్ ఎలా పెడుతున్నానో చూడండి. హోమ్తో చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ రెండు సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అప్లై చేయాలి. పాపడ్ తీస్తాం కదా, పాపడ్ తీసిన సైడు రెండు సైడ్లు అప్లై చేసుకోవాలి. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇలాగే చూడండి ఎలా కోమ్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకొని పాపడ్ తీసి కోమ్ చేసుకొని కలర్ అనేది అప్లై చేసుకోవాలి. ఒక సైడ్ అప్లై చేసాక ఇంకో సైడ్ కూడా అప్లై చేయాలి. రెండు సైడ్లు సేమ్ ఇలాగే చూడండి ఎలా చేస్తున్నాను. సేమ్ ఇలాగా మొత్తం పూర్తిగా అప్లై చేసుకోవాలి. మళ్ళీ చిన్న లేయర్ లాగా తీసుకోవాలి. చిన్న అట్లా సేమ్ నేను చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే తీసుకోవాలి. తీసుకొని మొత్తం అప్లై చేయాలి. ఫోర్ హెడ్కి చెవుల దగ్గర వెనక సైడు నెక్ దగ్గర క్రీమ్ అప్లై చేయాలండి. నేను అది చూపించలేదు మీకు. క్రీమ్ అప్లై చేస్తే కలర్ అనేది ఫేస్ మీద పడ్డా కూడా ఏమంటే తుడిస్తే పోతుంది. అందుకోసం క్రీమ్ అప్లై చేయాలి, అంటకుండా ఉంటుంది ఎక్కువ. అందుకోసం ఫస్ట్ క్రీమ్ అప్లై చేసుకొని తర్వాత కలర్ వేయడం స్టార్ట్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నానో సేమ్ ఇలాగే పూర్తిగా వేసుకోవాలి. సైడ్కి దూకుంటూ హెయిర్ అంతా మంచిగా నీట్గా కోమ్ చేసుకుంటూ చేయాలి. చేస్తే హెయిర్ అనేది చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకుంటే ఒక్కొక్క హెయిర్కి మంచిగా కలర్ అనేది నీట్గా అంటుతుంది. దూరం దూరంగా తీసుకోవద్దు, దగ్గర దగ్గర చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకొని కలర్ అనేది వేసుకోవాలి. బ్రష్తోని నీట్గా అప్లై చేసుకోవాలి. చూడండి చెవుల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి. చెవులకు అంటకుండా వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటూ చిన్న చిన్నగా అప్లై చేయాలి. చెవుకు అంటకుండా చూసుకోవాలి నీట్గా. చెవుకు అంటితే నీట్గా మళ్ళీ అంటిందంటే తొందరగా పోదు కదా, చాలా కేర్ఫుల్గా అంటియాలి. చూడండి ఎలా పెడుతున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, మళ్ళీ కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ సేమ్ ఇలాగే, ఇప్పుడు ఎలాగా ఒక సైడ్ పెట్టానో సేమ్ అలాగే ఇంకో సైడ్ పెట్టాలి. కలరు చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ చూడండి ఎలా పెడుతున్నాను. సేమ్ ఇలాగే పెట్టాలి మొత్తం పూర్తిగా. ఇలాగే చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకొని కోమ్ చేయాలి. ఫస్ట్ కోమ్ చేసి తర్వాత పెట్టాలి కలర్. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ టిప్స్ చెప్తూ ఉంటాను. లైక్ చేసి ఉండండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. హెయిర్ స్టైల్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. ఇంకా చెవు దగ్గర కొంచెం కేర్ఫుల్గా చెవుకు అంటకుండా పెట్టుకోవాలి స్లోగా. ఇలా అయిపోయింది కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ సేమ్ అలాగే మధ్య పాపడ తీసి కలర్ వేస్తూ ఉండాలి. చూడండి
ఫ్రంట్ సైడ్ ఎలా పెట్టామో సేమ్ అలాగే బ్యాక్ సైడ్ మళ్ళీ పాపడ్ తీసుకుంటూ పెడుతూ ఉండాలి. చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ కలర్ పెడుతూ ఉండాలి. చూడండి ఎలా పెడుతున్నాను. సేమ్ ఇలాగే పెడుతూ ఉండాలి. 2 సైడ్స్ ఇలానే సేమ్. ఫ్రంట్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ సైడ్ సేమ్ ఇలాగే కోమ్ చేసుకుంటూ పెట్టాలి. కోమ్ చేసుకుంటూ పెడితే కలర్ అనేది నీట్గా అంటుతుంది. చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ పెడితే చూడండి ఇలా పెడుతున్నాను. రెండు సైడ్లు సేమ్ ఇలాగే కోమ్ చేసుకుంటూ చిన్న చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయాక బ్యాక్ పార్ట్ తీసుకొని పెట్టాలి. సేమ్ ఇలాగే పూర్తిగా అయిపోయాక మీద మొత్తం చూపిస్తున్నాను కదా ఎలా పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత కార్నర్స్ ఇంకేమన్నా వైట్ హెయిర్ ఉందో చూసుకొని మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాలి కార్నర్స్కి ఫ్రంట్ సైడ్. ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత కలర్ అనేది ఇంకొంచెం మిగులుతుంది కదా, అప్పుడు హెయిర్ కార్నర్స్కి అంతా అప్లై చేసుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నానో లేయర్స్ని మొత్తం కార్నర్స్ అంతా అప్లై చేసుకోవాలి. పూర్తిగా కొంచెం ఉంటుంది కదా అదంతా కార్నర్స్కి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా పూర్తిగా వెనక సైడు ఫ్రంట్ సైడు మొత్తం పెట్టేశాక కార్నర్స్కి ఇలా అయిపోయాక పూర్తిగా కోమ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా ముడేసుకోవాలి. టైట్గా ముడేసుకోవాలి. టైట్గా ముడేసుకొని ఒక క్లచ్ అన్న రబ్బర్ అన్న పెట్టేసుకుంటే టైట్గా ఉంటుంది. ఒక 1/2 అవర్ ఆగి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.